తండ్రి సినిమాలో నాగచైతన్య గారు బుచ్చితెల్లే అనే వర్డ్ యూజ్ చేయడం వల్ల నాగచైతన్య ఇంట్లో ఒక వివాదం చిచ్చురేపింది. శోభిత గారిని నాగచైతన్య గారు బుజ్జితల్లి బుజ్జితల్లి అని పిలుస్తాడంట. ఆమెనే అవతార లాగుంటుంది, ఆమెను బుజ్జితల్లి అంటే పిలుస్తున్నాడో ఏమో, సరే బుజ్జితల్లి బుజ్జితల్లి అని పిలుస్తాడంట. అలాంటిది భార్యను పిలిచే బుజ్జితల్లి అనేది ఆ సినిమాలో కూడా సాయి పల్లవిని బుజ్జితల్లి బుజ్జితల్లి అని పిలిచాడంట. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈవిడ గారు ఈ అవతార సినిమా చూసి నన్ను పిలిచే పేరుతో సాయి పల్లవిని పిలిచావు, ఇసుక మతలబ్ క్యా హై అని సరదాకి అలిగిందో ఏమో తెలియదు, కానీ 2 వారాల పాటు మొగుడితో మాట్లాడలేదు. ఇది కూడా రీసెంట్గా నాగచైతన్య గారే చెప్పారు. నా భార్య నేను బుజ్జితల్లి బుజ్జితల్లి అని పిలుస్తాను, తండేలు సినిమాలో హీరోయిన్ అలా పిలిచేసరికి నన్ను పిలవాల్సినంత ముద్దుగా సాయి పల్లవిని పిలిచావు నువ్వు, అంటే నీకు సాయి పల్లవి కూడా పెళ్ళామేనా అనే విధంగా ఇద్దరు మాట రాసుకున్నట్టు సమాచారం. నిజానికి బుజ్జితల్లి అని కాకుండా వేరే రకంగా సినిమాలో పిలిపించినా బాగుండేది. డైరెక్టర్ చందు గారు చెప్పినప్పుడు నేను ఇలా నా భార్యని పిలుస్తాను, అసలే అట్టట్ట, ఇప్పుడు హీరోయిన్ కూడా అలాగే పిలిపిస్తే బాగుండదు కదా అని డైరెక్టర్తో అప్పుడే అబ్జెక్షన్ చెప్పించాల్సింది. చెప్పకుండా పెళ్ళాన్ని ఊహించుకున్నాడు సాయి పల్లవిలో. ఇది ట్విస్ట్. సాయి పల్లవిని పెళ్ళంలాగా ఊహించుకున్నాడు, అందుకే సినిమా అవుట్పుట్ అంత బాగా వచ్చింది. ఇది పచ్చి నిజం. నా అనాలిసిస్ అయితే ఇదే. మీరు చూసుకుంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ నాగచైతన్య మూవీ కెరీర్. నాగచైతన్య సినీ చరిత్రలో ఈ మాత్రం పర్ఫార్మెన్స్ ఎక్కడైనా ఏ సినిమాలైనా ఉందా? మీరు చూచారా? లేదు కదా. దీంట్లో ఎందుకు చేశాడు? పెళ్ళంగా ఊహించుకున్నాడు కాబట్టి. ఇది స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.